హాయ్ ఎవ్రీవన్. సో కొన్ని వైరస్ ట్రీట్ చేయడానికి మనకి ఇప్పటికీ కష్టమే. ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉంది, హెచ్ఐవి వైరస్ ఉంది. దీనికి మనం ప్రాపర్ మెడికేషన్ మనం ఇంకా ఇప్పటివరకు మనకి ప్రిపేర్ చేయలేదు. సో వాట్ ఈస్ ద బేసిక్ లాజిక్ ఫర్ దిస్? ఎందుకని ఇంకా మనం తయారు చేయలేకపోయాం. ఓకే, సో అట్లానే ఇప్పుడు డిఎన్ఏ వైరస్ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ వైరస్ ఏంటి, వీటి మధ్య తేడా ఏంటి? ఓకే, సో నార్మల్లీ so today we are going to discuss a topic of antiviral drugs. Antiviral, the drug virus is a cellular organism. Okay, దీనికి ఎటువంటి సెల్ ఉండదు. ఓకే, దీనికి ఓన్లీ పర్టికులర్ క్యాప్సిడ్ ఉంటుంది, దానికి పైన ఎన్వలప్ అనేది ఉంటుంది. ఓకే, దాంట్లో ఒక న్యూక్లిక్ మెటీరియల్ ఉంటుంది. న్యూక్లిక్ మెటీరియల్ మేబీ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ అయి ఉండొచ్చు. దీంట్లో ఎటువంటి సెల్యులర్ ఆర్గానిజం అంటే ఫంక్షనాలిటీకి ఇటు సంబంధించిన ఎటువంటివి ఉండవు. అంటే రైబోజోమ్స్ కానీ, లైజోజోమ్స్ కానీ, మైటోకాండ్రియా కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఓకే, సో దిస్ వైరస్ ఈజ్ ఇంట్రాసెల్యులార్ ప్యాథోజన్ అంటాం. అంటే సెల్ లోపల ఉన్న పరాన్నజీవి. ఓకే, సో నార్మల్గా ఇదేం చేస్తుంది, లోపల కూర్చొని సో మన హోస్ట్లో ఉన్న మిషనరీ అన్నింటినీ యూజ్ చేసుకొని దాని ప్రోటీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి పర్టికులర్ వీటిని స్పైక్ అంటాం, దాన్ని ఎపిటోప్స్ అని కూడా అంటాం. ఎపిటోప్స్ అంటే దీస్ ఆర్ ది ఏజెంట్స్ ఇమ్యునోజెనికల్లీ యాక్టివ్ అనమాట. మనకి యాంటీబాడీస్ అన్ని ప్రిపేర్ అయ్యేది ఈ ఏరియా మనకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎపిటోప్స్ అంటామంట. సో దానికి సంబంధించిన యాంటీబాడీస్ నార్మల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. సో ప్రిపేర్ అయ్యి ఆ పర్టికులర్ వైరస్ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఇన్ కేస్ ఆఫ్ హెచ్ఐవి వైరస్ ఏమవుతుందంటే ఈ ఎపిటోప్స్ అనేవి కంప్లీట్లీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఆల్ దిస్ ఎపిటోప్స్ ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ దాని ప్రోటీన్ సీక్వెన్స్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి యాంటీబాడీస్ ప్రిపేర్ అయినా కానీ ఆ యాంటీబాడీస్ దానిపైన మనకి వర్క్ చేయలేవు, దానికంటే సీక్వెన్స్ చేంజ్ అయిపోయింది కాబట్టి. సో ప్రిపేర్ అయిన యాంటీబాడీస్ కెనాట్ టార్గెట్ టు దిస్ పర్టికులర్ వైరస్. సో అందుకని అది మనకి వైరస్ ఇంకా మనకి సర్వైవ్ అవుతూనే ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ది హెచ్ఐవి దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ మనం వైరస్ జీవిత చరిత్రను చూద్దాం. ఓకే, వైరస్ నార్మల్గా వచ్చేసి ఒక పర్టికులర్ సెల్కి బైండ్ అయి ఉంటుంది. అంటే సో దానికి కావాల్సిన మెషినరీ ఏ టైప్ ఆఫ్ సెల్స్లో ఉందో దాన్నే అది టార్గెట్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఆర్ నర్వస్ సిస్టమ్ ఇస్ మీజల్స్ అరబో వైరస్ అనేది మనకు ఓన్లీ బ్రెయిన్నే టార్గెట్ చేస్తుంది. ఫారంగైటిస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్నే ఇది టార్గెట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎడ్నో వైరస్ అండ్ ఎప్స్టన్ బార్ వైరస్. కార్డియోవాస్కులర్ ఓన్లీ హార్ట్ మజిల్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట, కాక్సాసి. హెపటైటిస్ వైరస్ ఓన్లీ లివర్నే టార్గెట్ చేసింది. సో హెపటైటిస్ B2E వైరస్. దెన్ స్కిన్ వర్స్టెల్లా జోస్టర్, న్యూమోనియా, సార్స్ అండ్ కరోనా. ఓకే, మైలైటిస్ ఓన్లీ పోలియో వైరస్, ఓన్లీ ద నర్వస్ సెల్స్ని ఇది టార్గెట్ చేస్తుంది. GIT రోటా వైరస్, STD, HIV. ఓకే, సో అంటే ఆ పర్టికులర్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది వైరస్ ఏదైతే మెషినరీ కావాలో ఆ పర్టికులర్ సెల్స్ని ఈ వైరస్ అనేది టార్గెట్ చేసింది. సో నార్మల్గా ఎట్లా జరుగుతుందో చూద్దాం. సో వైరస్ వచ్చేసి ఆ పర్టికులర్ సెల్స్ పైన బైండ్ అయి ఉంటుంది. సో ఈ బైండ్ అవడానికి ఆ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఉంటాయి. అంటే ఈ వైరస్ని లోపలికి ఎంట్రీ చేసే రిసెప్టారు ఏ టైప్ ఆఫ్ టిష్యూలో ఉన్నాయో దాన్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, వచ్చి దానిపైన సో ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే దీన్ని ఇంటర్నలైజ్ చేసింది. అంటే లోపలికి వచ్చింది పెనిట్రేట్ అయిపోయింది. వచ్చేటప్పుడు ఈ ఎపిటోప్స్ కానీ ఈ ఎన్వలప్ కానీ బయట వదిలేసేసి ఓన్లీ క్యాప్సిడ్ లోపలికి వస్తుంది. వన్స్ ఇట్ ఈస్ క్యాప్సిడ్ లోపలికి వచ్చిన తర్వాత ఇది అన్కోటింగ్ జరిగింది బికాజ్ ఆఫ్ ది సెల్యులర్ ఎంజైమ్స్ వల్ల. సో ఈ క్యాప్సిడ్ అనేది బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అయ్యి ఈ డిఎన్ఏ అనేది బయటకు వస్తుంది. ఈ డిఎన్ఏ ఫస్ట్ ఏం చేస్తుందంటే సో ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అంటే ఈ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుద్ది. ఈ స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉన్నాయి కదా, ఈ ఎంజైమ్స్ మళ్ళీ ఈ డిఎన్ఏని రిప్లికేషన్ అంటే ప్రొలిఫరేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ ప్రొలిఫరేట్ అయిన డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ సో మళ్ళీ లేట్ ప్రోటీన్ సింథసిస్ అంటే మళ్ళీ దీన్ని ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఈ వేరే ప్రోటీన్స్ క్యాప్సిడ్లు ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి. సో దెన్ ఇవన్నీ ఒక క్యాప్సిల్ అంటే ప్యాకింగ్ అండ్ అసెంబ్లీ జరుగుద్ది. అండ్ ఈ సెల్ని రప్చర్ చేసుకొని బయటకు వచ్చేస్తాయి. సో ఒక్కొక్క సెల్ నుంచి కొన్ని లక్షల వైరస్ తయారవుతాయి. ఈ లక్షల వైరస్ మళ్ళీ కొత్త సెల్స్ని టార్గెట్ చేస్తాయి. సో ఇలా జరిగినప్పుడు ఏదైతే సెల్ ఫంక్షన్స్ ఉన్నాయో ఈ సెల్ ఫంక్షన్స్ అన్నింటినీ ఆపేసిద్ది అనమాట. ఇప్పుడు లివర్ ఉందనుకోండి, మెటబాలిజం కానీ సెక్రేషన్స్ కానీ ఇవన్నిటినీ ఆపేసేసి ఓన్లీ ఈ వైరస్ తాలూకా ఫంక్షన్ జరిగేటట్టుగా చూస్తుంది అనమాట. సో అందుకని ఫంక్షనాలిటీ ఆఫ్ ది ఆర్గాన్ ఈజ్ గోయింగ్ టు బి డిమినిష్డ్. ఎటువంటి పని చేయలేదన్నమాట లివర్. సో నార్మల్గా టు ట్రీట్
నార్మల్గా ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకి ఈ వైరస్కి న్యూక్లిక్ యాసిడ్ ప్రిపేర్ చేసుకుంటుందో దానికి చాలా న్యూక్లియోటైడ్స్ కావాల్సి వస్తాయి. సో న్యూక్లియోసైడ్స్ మామూలుగా ప్యూరిన్స్ అండ్ పిరమిడ్స్ అంటాం కదా. సో ప్యూరిన్స్ ఎడినిన్, గ్వానిన్, పిరమిడిన్స్, థైమిన్, సైటోజిన్, ఓకే, ATGC. సో ఈ న్యూక్లియోటైడ్స్ ఎక్కువగా ఉంటేనే మనకి ఈ DNA ఫామ్ అవుతూ ఉంటుంది. సో DNA నార్మల్గా DNA పాలిమరేజ్ అనే ఎంజైమ్ వల్ల సో నెంబర్ ఆఫ్ ది DNA ఫామ్ అవుద్ది. అదే RNA ఉందనుకున్నాం, RNA నుంచి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా DNA ఫామ్ అయ్యి DNA నుంచి నెంబర్ ఆఫ్ ది DNA ప్రిపేర్ అవుద్ది. సో అట్లా మనకి అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సో దీనికి మనకి ఎక్కువ న్యూక్లియోటైడ్స్ అవసరం అవుతాయి. ఓకే, ఎక్కువ న్యూక్లియోటైడ్స్ అవసరం అవుతుందంటే ఎక్కువ ప్యూరిన్స్ కావాలి, ఎక్కువ పిరమిడిన్స్ కావాలి. సో ఇప్పుడు మనం ఈ ప్యూరిన్స్ లాంటి డ్రగ్స్ మనం ప్రిపేర్ చేసామనుకోండి. సో ఈ డ్రగ్స్ వచ్చేసి ఏ ప్యూరిన్ అయితే ఎక్కడ బైండ్ అవుతుందో ఈ డ్రగ్ వెళ్ళి అక్కడ బైండ్ అయిపోద్ది. సో ఇది ప్యూరిన్ కాదు కాబట్టి ఇది నార్మల్గా ప్రోటీన్ సింథసిస్లో పాల్గొనదు. అందుకని ఆ వైరస్కి ఆ స్పెసిఫిక్ హార్మోన్ కానీ ఎంజైమ్ కానీ ఉండదు. సో ఎగ్జాంపుల్ ఇస్ అసైక్లోవిర్. అసైక్లోవిర్ ఇప్పుడు మీరు చూస్తే దీనికి స్ట్రక్చరల్ సిమిలారిటీ, ఓకే, ఓన్లీ ఈ ఒక ఫంక్షన్ మనకి ఎక్కువ ఉంటుంది, మిగతాదంతా సేమ్. ఓకే, సో అట్లానే ఇప్పుడు రెమ్డెసివిర్ తీసుకున్నా కానీ సో ఇట్ ఈస్ అగైన్ ఆ ప్యూరిన్ అనలాగ్స్. సో ఈ ప్యూరిన్ అనలాగ్ వల్ల ఏంటంటే ఇవి నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ప్రోటీన్ని ఆల్టర్ చేస్తాయి. ఆల్టర్ చేసినప్పుడు ఆ వైరస్కి కావాల్సిన ప్రోటీన్ ప్రిపేర్ కాదు, అందుకని వైరస్ చనిపోద్ది. ఓకే, నెక్స్ట్ విల్ సీ ద డ్రగ్స్ విచ్ విల్ యాక్ట్ ఆన్ ది వైరల్ అటాచ్మెంట్ అండ్ ఎంట్రీ. అయితే మనకి వైరస్ ఎక్కడ మనకి అటాచ్ అవుతుంది, ఎక్కడ ఎంట్రీ అవుతుంది, ఏ పర్టికులర్ రిసెప్టర్ అయితే ఇన్వాల్వ్ అయిందో దానికి సంబంధించిన యాంటీబాడీస్ని మనం ప్రిపేర్ చేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో దట్ ఆ రిసెప్టార్ని మనం బ్లాక్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఎన్ఫ్యూవిరేటైడ్ అండ్ డోకోసమ్నాల్. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఇవి పనిచేస్తాయి. నెక్స్ట్ పెనిట్రేషన్ ఇన్హిబిటర్స్. పెనిట్రేషన్ అంటే సో లోపలికి చొచ్చుకొని వస్తుంది కదా ఈ క్యాప్సిడ్ని ఇన్హిబిట్ చేయడానికి ఇంటర్ఫెరాన్ ఆల్ఫాని యూజ్ చేస్తాం. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా మనకి బాడీలో సెల్ నుంచే నార్మల్గా సింథసైజ్ అవుద్ది. సో మనం ఇన్విట్రో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు రికాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా మనం ఇంటర్ఫెరాన్ ఆల్ఫా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ వేరియస్ స్టేజెస్లో మనకి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా ఇన్హిబిట్ చేసింది. అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్రగ్ టు ట్రీట్ ద వేరియస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ అన్కోటింగ్ అంటే సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బయట ఉన్న క్యాప్సిడ్ ఇది డిజాల్వ్ అయిపోద్ది కదా. సో ఇది డిజాల్వ్ కాకుండా ఆపిద్ది అనమాట. సో ఎగ్జాంపుల్ అమాంటిడిన్ అండ్ రిమాంటిడిన్, ఇవి మనకి మష్రూమ్స్ నుంచి మనం ఐసోలేట్ చేస్తాం. ఇన్హిబిషన్ ఆఫ్ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్. వన్స్ అది కోట బయటకు వచ్చేసిన తర్వాత మనకి DNA దీని నుంచి మనకి ఒక వైరల్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ ప్రిపేర్ అవుతాయి. ఓకే, ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ వైరల్ DNAని రిప్లికేట్ చేయడంలో ఉపయోగపడతాయి. సో మనకి ఈ ఫేజ్ దగ్గర మనకి ఆపేస్తున్నాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఫార్మివిసివిన్. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ బ్లాకర్స్. సో మామూలుగా మనం డిస్కస్ చేసాం కదా. సో డిపెండింగ్ ఆన్ ది స్ట్రక్చరల్ సిమిలారిటీ దీస్ డ్రగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్హిబిట్ ద ప్రోటీన్ సింథసిస్. ఎగ్జాంపుల్ అసైక్లోవిర్, రెమ్డెసివిర్ అండ్ అటెనవిర్. నెక్స్ట్ లేట్ ప్రోటీన్ సింథసిస్. వన్స్ ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ క్యాప్సిడ్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రాపర్గా ప్యాక్ చేసి బయటికి పంపించాలి కదా. ఈ క్యాప్సిడ్ ప్రిపేర్ అయ్యేదాన్ని మనం లేట్ ప్రోటీన్ సింథసిస్ అంటాం. సో దీన్ని ఇన్హిబిట్ చేసేది ఏంటంటే మిథాసోజన్. నెక్స్ట్ ద ప్యాకింగ్ని ఇన్హిబిట్ చేసేది, ప్యాకింగ్ని బయటికి పంపించే ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసేది ఎగ్జాంపుల్ రిఫాంపిన్. సో ఈ డ్రగ్స్ ఈ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టేజెస్లో పనిచేసి వైరస్ proliferation కాకుండా ఆపుతాయి. ఓకే, hope this video is useful. Thank you.